హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక చక్కటి కథ తెలుసుకుందాం. చెప్పనా? ఒక అడవిలో ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు మీద బోలెడన్ని పక్షులు గూడు కట్టుకుని చాలా ఆనందంగా జీవిస్తున్నాయి. వాటిలో ఒక కోకిల, ఒక చకోర పక్షి చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఒకరోజు ఆ రెండు పక్షులకి ఒక వివాదం వచ్చింది. వాళ్ళిద్దరి కంఠధ్వనిలో ఎవరిది బాగుంటుంది అనే విషయం మీద దెబ్బలాడుకోవడం మొదలు పెట్టాయి. నేను నీకంటే చాలా బాగా పాడుతాను, అందుకే కవులు నన్ను బాగా పొగుడుతారు తెలుసా అంది కోకిల. నేను నీకంటే చక్కగా అందంగా పాడతాను, మధురంగా పాడే పక్షులలో నేనే మొదటి స్థానం, నాదే మొదటి స్థానం అంటారు, నువ్వు వినలేదేమో అంది చకోర పక్షి. పావమ్మా, నువ్వు ఎంత గొప్పగా పాడితే ఏంటి ప్రయోజనం? ఎంతమందికి తెలుసు అసలు నువ్వు పాడతావని? నువ్వు నీ పాట ఈ అడవికే అంకితం అంది కోకిల. అనేటప్పటికి బాగా కోపం వచ్చేసింది చకోర పక్షికి. అవునులే, నీకు పాడటం తెలుసు కానీ గుడ్లు మాత్రం పొదగడం రాదు. దొంగతనంగా కాకి గూట్లో గుడ్లు పెట్టి పొదిగించుకుంటావు. అందరూ నీ గురించి ఎంత చెడ్డగా చెప్పుకుంటారో విన్నానులే అంది చకోరం కోపంగా. అలా ఈ రెండు పక్షులు దెబ్బలాడుకోవడం ఒక ముసలి రాబందు చూసింది. ఏమన్నా ఎందుకు పాటలాడుకుంటున్నారు అంటూ అడిగింది. నువ్వే చెప్పు పెద్దమ్మా, మా ఇద్దరిలో ఎవరు గొప్ప అన్నాయి కోకిల, చకోరం. అసలే ముసలిదాన్ని, కాస్త దగ్గరగా రండి, నాకు చూపు ఆనదు, చెవులు కూడా వినబడవు అంటూ పిలిచింది రాబందు. రాబందు ప్రమాదకరమైన పక్షి అయినా ఆ విషయాన్ని, ఆ సంగతిని మర్చిపోయి కొంచెం దగ్గరగా వెళ్ళాయి కోకిల, చకోర పక్షులు. ఇంకా దగ్గరగా రండి అంటూ ఎంతో ప్రేమగా రాబందు మళ్ళీ పిలిచింది. అనేటప్పటికీ అంతే, చకోరానికి కోకిలకి రాబందు యొక్క దుర్బుద్ధి అర్థమైంది. అమ్మో, మమ్మల్ని తినేయడానికే దగ్గరికి రమ్మంటోంది అని తెలుసుకున్నాయి. అంతే, ఆ రెండు పక్షులు భయంతో త్వరగా అక్కడి నుంచి ఆ ప్రదేశం విడిచి పారిపోయాయి, ఎగిరిపోయాయి. తమ కోపం తమ ప్రాణాలకి ముప్పు తెచ్చిందని గ్రహించాయి. అప్పటి నుంచి ఎప్పుడు పోట్లాడుకోకుండా కలిసిమెలిసి ఉండడం ప్రారంభించాయి, స్నేహంగా ఉండడం మొదలుపెట్టాయి. అదర్ర కథ. ఎప్పుడైనా సరే ఎవరి గొప్ప వారిదే. ఎవరు ఇతరులతో పోల్చుకుని ఇబ్బంది పడకూడదు. అంతేకాదు, ఏ పరిస్థితిలో కూడా వివేకం కోల్పోకూడదు. లేదంటే రాబందు లాంటి చెడ్డ వ్యక్తులు, అటువంటి మనస్తత్వం కలిగినటువంటి చెడు వ్యక్తులు దగ్గరికి చేరి కీడు చేస్తారు. అందుకని మన జాగ్రత్తలో మనం ఎప్పుడు ఉండాలి, అందరితో స్నేహంగా ఉండాలి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.